నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు మహాధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సరవట్లకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదని మండిపడ్డారు. రైతులు తెలుసుకుంటే ప్రభుత్వాలు కోల్పోతాయని హెచ్చరించారు. విషయాన్ని అధికార పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. 2350 రూపాయలు తీసుకున్నారు. మరి సన్న వడ్లకు బయట 2899 కూడా తీసుకుంటామని ప్రైవేట్ వాళ్ళు వస్తే ప్రభుత్వం ద్వారా మాకు డైరెక్ట్ గా ఒకేసారి వస్తామని చెప్పేసి మోసపోయిన రైతాంగాన్ని మీరు ఈ రోజు అబాస్పాలు చేసిన విషయం వాస్తవం కాదా అని లేదు. 4 నెలల కాలం అయ్యింది. మరొక నెల అయితే ఈ వానకాలం పంట కూడా కోయడానికి వస్తున్నది. మరి రైతాంగం ఏమనాలి? రైతాంగం కొంటారా కొనరా? గతంలో 500 రూపాయలు ఇస్తామని కొంతమందికి ఇచ్చిండ్రు. ఈ యాసంగిలో పూర్తిగా 100% జీరో చేసినటువంటి గంత కాంగ్రెస్ నాయకులది. మీకు ఎందుకు ఈ హామీలు ఇవ్వాలి? మీ దగ్గర ఖజానా లేదు, బ్యాంకుల దగ్గరికి వెళ్తే చెప్పులెక్కపోతారని మీరే చెప్తారు. మరి హామీలు ఇవ్వాల్సిన అవసరం ఎందుకున్నది? రైతాంగం పండించుకున్నటువంటి పంటను వాళ్ళు ఎవరికొవరికి అమ్ముకొని ఈరోజు వాళ్ళు లబ్ధి పొందే వాళ్ళు కాదా అని చెప్పేసి సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఈరోజు రైతాంగానికి యూరియా సమస్య, విచిత్రమైనటువంటి యూరియా సమస్య వచ్చింది. మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు రాలేదు, మేము ఇయ్యలేదని మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులారా, నేను కేంద్ర ప్రభుత్వం అభ్యర్థిగా నేను చెప్తున్నా.